పొద్దున్నుంచి మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో చేద్దామని ట్రై చేస్తున్నా. 3 ఇంపార్టెంట్ విషయాలున్నాయి. మెయిన్ మంచి విషయాలున్నాయి. మిగతాదంతా సొల్లు ముచ్చటనే ఉంది. అవి చెప్దామంటే పక్కన మా కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని మొన్న వీడియోలో చెప్పినా కదా! డ్రర్ర్ అని చెప్పి మా ఇంటికి డ్రిల్ కొట్టినట్టే కొడతాండయ్య. అసలు వశపడతలేదు. చేస్తే ఆ సౌండ్‌కి, డిస్టర్బెన్స్‌కి మీరు ఇబ్బంది ఫీల్ అయితారని అప్పటినుంచి ఆపి ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇప్పటికి సుత్తబెట్టి దంచుతూనే ఉన్నాడు. ఏమైద్దో చూద్దాం. సరే, ఆ 3 ముచ్చట్లేందో ఫటాఫట్ దనాదని చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకోటి పిల్లల్ని కూడా తీసుకొని రావాలి స్కూల్ నుంచెళ్ళి. టైం కూడా ఎక్కువ లేదు. ఫాస్ట్‌గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా. సరేనా? మీరు కొంచెం ఆ లైక్ కొట్టి, ఆ సబకరైజ్ చేయకపోతే సబకరైజ్ చేసి, గంట కొట్టి ఆ పనిలో ఉండుర్రి. ఆ హైప్ ఇచ్చే పని చేయర్రి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అయితది. ఫస్ట్ పాయింటు, ఈ వీడియోలో మనం చెప్పుకునే 3 పాయింట్లలో ఒకటి సంజన గారిని నామినేట్ చేసినందుకు సంజన గారు అలిగిర్రు, ఏడిచిర్రు. ఎందుకు నామినేట్ చేసిర్రు, ఎవరెవరు ఆమె మీద నామినేషన్లు వేసిర్రు, అండ్ హరీష్ సెలెక్ట్ చేసుకున్న 5గురు ఎవరు, నామినేట్ చేయడానికి 5గురు లిస్ట్ ఉంది ఆయన దగ్గర. ఆ 5గురు ఎవరు, అట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. మరి రెండో పాయింట్ ఏంటంటే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ మాస్క్ మ్యాన్ జరిగింది కదా, గుండంకుల్ ఇష్యూ గురించి ఒకసారి బ్రీఫ్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తే, అసలు అక్కడ కన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, లైవ్లో ఉన్న పాయింట్స్ ఏంది, ఎపిసోడ్లో ఉన్న పాయింట్స్ ఏంది, అసలు కన్వర్జేషన్ ఎట్లా జరిగిందో ఒకసారి కన్వర్జేషన్ అంతా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఇంకా చిన్న స్ట్రెస్ అలిగింది, అండ్ అక్కడ బిగ్ బాస్ సర్ప్రైజ్లు ఇచ్చిండు. ఆ సర్ప్రైజ్లో ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ది చెప్పేస్తా. అక్కడ కన్వర్జేషన్ ఎట్లా జరిగిందంటే, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు సెలబ్రిటీస్కి ఫుడ్ లేదు, ఇమాన్యుయల్ తింటుండగా లోపల పెట్టించారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఇచ్చి ఊకే ఫుడ్ ఇస్తా ఉంటే, బాబు తింటారా అనుకుంటా వీళ్ళు ఫ్రూట్స్ తీసుకుపోతారు, ఫ్రూట్స్ లోపల పెట్టాలని అని బిగ్ బాస్ అంటాడు. ఫుడ్ తీసుకుపోతే ఫుడ్ని తీసుకుపోయి లోపల పెట్టారని బిగ్ బాస్ అంటాడు. ఇదంతా జరిగింది కదా. ఆ తర్వాత వాళ్ళని లోపలేసారు, వీళ్ళని లోపలేసారు. వీళ్ళు ఇక్కడ జోకులు వేసుకుంటారు, వాళ్ళు అక్కడ జోకులు వేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఇమాన్యుయల్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండ్రు, వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆఖరికి టైం ఎక్కువగా ఉండి ఏం చేయాలో తెలియక డిమాండ్ పవన్తో డైలాగులు కొట్టమని కూడా చెప్పారు. ఆ డైలాగులు ఆయన కొడుతుంటే ఈనుకుంటా కూడా కూర్చుందామని అనుకున్నారు. అంత జరిగిన తర్వాత చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఇక్కడ ఈ కామనర్స్, మెయిన్ హౌస్లో ఉన్న కామనర్స్కి అయితే లేదు, అర్జెంటు, డోర్లు ఏమో క్లోజ్ ఉన్నాయి. వాళ్ళేమో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడనేమో వీళ్ళకి ఆకలి అవుతుంది, వాళ్ళేమో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఫన్ చేసుకుంటారు. ఇదంతా జరుగుతున్న టైంలో ఆ కర్టెన్స్ రేజ్ అని ఓపెన్ చేస్తే అక్కడ ఫుడ్ ఉంది. ఆ ఫుడ్ దగ్గర పోయారు, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. వీళ్ళేమో వాష్రూమ్కి అర్జెంట్ అని ఉరికిరు. ఎవరు 6 కామనర్స్ టక్కన వచ్చి మళ్ళీ ఫుడ్ దగ్గర కూర్చున్నారు. మంచిగా ముచ్చట పెట్టుకుంటూ తిన్నారు. ఆ తిన్న తర్వాత కూర్చుని మళ్ళీ బిగ్ బాస్ కూర్చోబెట్టి మళ్ళీ ఏది ఈ గార్డెన్ ఏరియా ఎప్పుడు క్లీన్ చేస్తావు, మీ మెంటర్ సమాధానం చెప్పాలి, ఈ గుండంకుల్ సిచ్యువేషన్ కంటే ముందు జరిగిన డిస్కషన్ ఉంది కదా, అక్కడ కూర్చుని పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ డిమాండ్ పవన్ ఉన్నాడు కదా, దానికంటే ముందే బర్రని స్టార్ట్ అయింది. రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్స్, ఆ టాపిక్ మీదకి వెళ్ళి ఇమాన్యుయల్ ఏమంటాడంటే, బిగ్ బాస్ పంపించారు ఫుడ్ మంచిదే, కానీ ఆ రోజెస్ ఓకే, ఈ రోజ్ పెటల్స్ ఎందుకు వేసినావు బిగ్ బాస్, ఇదంతా ఎవడు క్లీన్ చేస్తాడు బిగ్ బాస్ అని అంటే, శ్రీజ ఉండి మీరు క్లీన్ చేస్తారుగా, ఏముంది మీకు సృష్టి కూడా ఉంది ఇప్పుడుగా సపోర్ట్గా, అయినా కానీ మాకు రోజెస్ పంపితే మీకేంది బాధ అన్నట్టుగా ఒక మాట అంటుంది. అంటే రోజెస్ రీతు అర్థం చేసుకుని, రోజెస్ పంపినందుకు కాదమ్మా, రోజ్ పెటల్స్ చల్లినందుకు, అదంతా క్లీన్ చేయడం కష్టం కదా అంటే, సృష్టి ఉంది కదా ఎందుకు ఇబ్బంది, ఇప్పుడు ఫాస్ట్గానే ఇది క్లీన్ చేయొచ్చు అంటే, లేదమ్మా రోజ్ పెటల్స్ టఫ్ అని చెప్పి మళ్ళీ ఆ డిస్కషన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆ రోజెస్ మీదకి టాపిక్ పోవడానికి కారణం ఇది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఏమంటాడంటే, ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఎవరికైనా ఇవ్వాలంటే, ఎవరికైనా ఇవ్వమంటే అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అడగంగానే ప్రియా ఉండి, ఆహా బాగానే ఉన్నారా నీకు, మాకు తెలుసులేరా నువ్వు ఖచ్చితంగా సృష్టికే ఇస్తావని అని ప్రియా అంటుంది. అంటే సృష్టి అంటే కొంత లైక్లో డిమాండ్ ఉన్నాడు. స్టార్టింగ్ డే 1 వచ్చినప్పటి నుంచి కూడా ఆమెకు డైలాగులు కొడతాను, ఆమెతో ముచ్చట పెడతాను, ఆమెతో కంటిన్యూగా కీప్ ఆన్ టాకింగ్లో ఉన్నాడు కాబట్టి సృష్టికి ఇస్తారు అన్నట్టుగా ప్రియా అంటుంది. అంటే ఏమంటాడంటే, కొంచెం డిమాండ్ పవన్ సిగ్గుపడి అది కాదు, నేను ఎందుకు సృష్టికి ఇస్తాను అంటే, నువ్వు సృష్టికే ఇస్తారా మాకు తెలిసిలేరా అని చెప్పి అన్నది. ఆ తర్వాత డిమాండ్ పవన్ అంటాడు, నేను అనేది నాకు కాదు, నన్ను అడిగితే కాదు, ఒకవేళ నిన్ను ఇవ్వమంటే నువ్వెవరికి ఇస్తావు అని అంటే, నేనెవరికి ఇస్తాను, ఖచ్చితంగా ఇమ్ముకే ఇస్తా, ఇమ్ము నీకే ఇస్తాను కదా అని అంటుంది. అనగానే మనోడు అంటూ ఉంటాడు. అంటే పావులా చేయమంటే 10 రూపాయలు చేస్తావు నువ్వు, అంత వద్దు అని అంటుంది ప్రియ ఫన్నీగా. ఆ తర్వాత నేను నీకే ఇస్తా, రోజ్ ఫ్లవర్ ఇవ్వమంటే నీకే ఇస్తా అని చెప్పి ప్రియా అనగానే ఇమాన్యుయల్ ఉండి, హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అని చెప్పి అంటుంటాడు. సో ఇక్కడికి అయిపోగానే ఎంబటే మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, ఇక్కడ ఈ కన్వర్జేషన్లో ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఇమాన్యుయల్ ప్రియా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమంటాడు, వాళ్ళు మాట్లాడుతుంది రెడ్ ఫ్లవర్ గురించి,
రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఎర్రి పుష్పం గురించి మాట్లాడుకుంటున్నారు అని, ఎరుపు రంగు పుష్పం గురించి, ఎర్రి పువ్వు గురించి మాట్లాడుకుంటున్నారు అనే టాపిక్ని ఇండైరెక్ట్గా చెప్తాడు అన్నట్టు. రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. అనగానే ఏయ్ గుండంకుల్ రెడ్ ఫ్లవరా, ఏయ్ గుండంకుల్ అంటాడు అంతే. అంతకంటే ముందు స్కిట్ జరుగుతున్నప్పుడు, లోపల స్కిట్ వేస్తున్నప్పుడు ఏ గుండంకుల్ అని అంకుల్ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. అక్కడ గుండంకుల్ అని చెప్పి ఈయన అంటే ఆయన ఇంటంటే అక్కడ లైట్ తీసుకున్నాడు. కాకపోతే అది బిల్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే లైక్ ఎట్లయిపోయిందంటే కొడుకు కొట్టినందుకు కాదు, మొగుడు కొట్టినందుకు కాదు, అతను నవ్వినందుకు కోపం అన్నట్టుగా ఇక్కడ అందరూ నవ్విరు. అతను కూడా నవ్విండు గుండంకుల్ అనగానే. హరీష్ కూడా నవ్వుతాడు. నవ్విన తర్వాత ఆ తర్వాత వెనక్కి తిరిగే ఉంటాడంటే నెక్స్ట్ నేనేమన్నా అంటే ఫీల్ అవుతావు అని అంటాడు. మరి రెడ్ ఫ్లవర్ అని అన్నప్పుడు అతను ఫీల్ కావాలి కదా, అతను ఫీల్ అయ్యిందా? కాకుండా స్పోర్టివ్గా తీసుకుని గుండంకులు అన్నాడు. ఈయనేమంటాడు ఎంబటే నెక్స్ట్ నేనేమన్నా అంటే ఫీల్ అవుతావు అని అంటే అక్కడ ఇమాన్యుయల్ వినడు. ఎందుకంటే అక్కడ ప్రియాతో మాట్లాడతాను ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కామెడీగా. వినడు. వినకపోతే శ్రీజ అంటుంది వినలేదు, వింటే ఇంకొకసారి అనడేమో, ఒకసారి గట్టిగా చెప్పండి అన్నట్టుగా అంటుంది. ఎందుకంటే ఈయన సైడ్ వర్షన్లో ఈయనకు నచ్చట్లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు గట్టిగా చెప్పమని చెప్పి శ్రీజ చెప్తుంది. చెప్పగానే అక్కడ బిగ్ బాస్ లేపి ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, క్లీన్ చేయాలంటే ఎట్లా చేస్తావు, మీ మెంటర్ డిసైడ్ చేస్తారంటే ఆ టైంలో ఇలా అంటే నెక్స్ట్ టైం అనకు ఫీల్ అవుతావు, నెక్స్ట్ టైం అన్న అంటే ఫీల్ అవుతావు అన్న తర్వాత ఆ తర్వాత ఇమాన్యుయల్ వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా పట్టుకొని సారీ చెప్తాడు. అది ఎంత స్పార్క్ లాగా అయిపోద్ది అంటే టక్క నేను ఫీల్ అయ్యిందని ఇమాన్యుయల్ గమనించి ఎక్కువ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడేసరికి టక్కన ఊరికి వచ్చి పట్టుకొని సారీ అన్న అంటే టక్కన వచ్చేస్తాడు, నిల్చుంటాడు. బిగ్ బాస్ అడుగుతాడు ఇదంతా క్లీనింగ్ అంటే ఇప్పుడే గెలికాను సార్, ఎందుకు వచ్చిన బాధ, ఆయన 1 అవర్లో చేయమంటే ఎడికెళ్ళి అయింది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి సినిమా మొదలైందంటే కంటిన్యూస్గా చూసుకొని చెప్పన్నా కొంచెం టైమింగ్ అని ఇమాన్యుయల్ అనగానే నువ్వు కూడా చూసుకొని మాట్లాడు అని చెప్పి స్టార్ట్ అయ్యి కన్వర్జేషన్, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు, హద్దులు దాటుతున్నావు, చాలా ఎక్కువ చేస్తున్నావు, బాడీ షేమింగ్ చేస్తున్నావు, నువ్వు కావాలని బాడీ షేమింగ్ చేస్తున్నావు, ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడుకుంటూ పోయిండు మాస్క్ మ్యాన్. ఆ తర్వాత ఇమాన్యుయల్ దీని గురించి ఏం చేసిండంటే ఇమాన్యుయల్ రీతు దగ్గర పోయి తర్వాత ఈ కన్వర్జేషన్ అయిపోయింది, గొడవ అయింది, క్లీనింగ్ చేసిండు. ఇమాన్యుయల్ ఏమన్నా కష్టపడి గార్డెన్ అంతా క్లీన్ చేసిండు. అబ్బా సృష్టి మిగతా వాళ్ళు హెల్ప్ చేసిరు, కానీ ఇమాన్యుయల్ చిన్న పీస్ కాడికెళ్ళి తీయడానికి చాలా కష్టపడ్డాడు. చిన్న బట్టల బ్రష్ పట్టుకొని రాకి తీసిండు, చాలా కష్టపడ్డాడు. మిగతా వాళ్ళు హెల్ప్ చేద్దామని ఉన్నా కానీ మాస్క్ మ్యాన్ ఏమంటాడు, రూల్ ప్రకారంగా వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి లేదు అనే పాయింటే మాట్లాడిండు. కాబట్టి ఎవరు హెల్ప్ చేయడానికి లేదు. బర్నీ గారు నేను చేస్తా అన్నారు, కాకపోతే బిగ్ బాస్ పర్మిషన్ ఇస్తే చేద్దురు అన్నట్టుగా మాస్క్ మ్యాన్ చెప్పడం, అతను ఆగిపోవడం అవన్నీ జరిగిపోయినాయి. సృష్టికి చేయి కట్ అయింది కాబట్టి సృష్టి ప్లేస్లో సంజనాకి సెలెక్ట్ చేశారు. కానీ సంజనా కంటే సృష్టి నేనే చేస్తాను ఆమె చేసింది. సో వీళ్ళంతా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు కదా. అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఇమాన్యుయల్ పోయి రీతు దగ్గర అంటున్నట్టు ఇతను కావాలని ఆ టాపిక్ని హైలైట్ చేసిండు. ఎందుకంటే వన్స్ కన్వర్జేషన్ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు అయింది అట్లా గుండంకులు అని అనడం. అప్పుడు ఏం రియాక్ట్ కాలేదు, అంతా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అతను నా మీద జోకులు వేసిన, నేను అతని మీద జోకులు వేసిన, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఈ ఇష్యూ జరిగినప్పుడు అంటే నేను సారీ చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేసిండు, దాన్ని కావాలని హైలైట్ చేయడానికి ట్రై చేసిండు, బాడీ షేమింగ్ సైడ్కి తీసుకొని పోయిండు అని అంటే రీతు అంటది లేదు నువ్వు సారీ తర్వాత చెప్పినవరా, ఫస్ట్ చెప్పలేదు అని అంటే లేదు, ఈ ఇష్యూ జరిగే కంటే ముందే నేను సారీ చెప్పిన, అందరూ గమనించలేదు కావచ్చు, నేను టక్కున పోయి ఆయన పట్టుకొని సారీ చెప్తే ఇట్స్ ఓకే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంత సినిమా చేసిండు అని అంటే అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఫేసులతో ఉంటే అక్కడ అంటాడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే ఆయన కావాలని అక్కడ చిన్న గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఆలోచించిండు, దీన్ని బాడీ షేమింగ్ సైడ్కి తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఆలోచించి ఇదంతా చేసిండు అని అంటే మాస్క్ మ్యాన్ థియరీని, మాస్క్ మ్యాన్ కాన్సెప్ట్ని బయట పెట్టడానికి ట్రై చేసిండు. అంటే ఇతను నేనేమనుకున్నా అంటే జోవియల్గా ఉంటుండు, నాతో చాలా ఫన్నీగా ఉంటుండు, నా మీద ఆయన మాట్లాడుతున్నా, ఆయన మీద నేను జోకులు వేస్తున్నా, ఇదంతా బాగానే ఉంది అనుకుంటే నేనేమనుకున్నా అంటే ఇన్ పర్సన్ ఆయన బాగానే ఉంటాడు, ఓన్లీ టాస్కులలో సీరియస్గా ఉంటాడేమో అనుకున్నా. కాకపోతే అతను కావాలని ఇదంతా చేస్తుండని తెలిసినప్పుడు నాకు కరెక్ట్గా అనిపించలేదు, ఇదంతా బయట పెట్టే ప్రయత్నం చేసిండు. అండ్ ఇమాన్యుయల్ తర్వాత ఇది నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇక్కడ ఎవరు కామనర్స్ అందరూ కూడా డిసైడ్ చేయాలి, ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి నామినేట్ చేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తే వీళ్ళంతా కామనర్స్ డిస్కషన్ కోసం వేరు. ఇక్కడ ఇమాన్యుయల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తుండే తెలుసా, మీరు ఎగబడి ఒకటి మీద నామినేషన్స్ వేయాలని ట్రై చేయకారు, ఎందుకంటే అందరు పోయి హరీష్ మీద నొక్కుతారు. హరీష్ తారాస్థాయికి పోయి కూర్చుంటాడు. అప్పుడు ఏంది మన వాళ్ళు అప్పుడు కదా పల్లవి ప్రశాంత్ సైడ్ మొత్తం తిరిగినట్టుగా అంతా మారిపోతుంది. అందుకే అంటే అవన్నీ చెప్పలేదు కానీ గుంపు పోయి ఒకరి మీద వడగుర్రి నామినేషన్ 1 వేసినా 2 వేసినా నామినేషన్ పడ్డట్టే, 1 2 వేసిన తర్వాత వదిలేయండి,
అంతేగాని అందరికి అందరూ పోయి ఒక్కనే నామినేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల పెంట అవుతుందని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. వాళ్ళకి హితబోధ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, అందుకే ఇక్కడ చెప్పేస్తున్నా. అండ్ ఈ మధ్యలో సంజన గారి మీదకి ఎంత దాన్ని డామినేట్ చేసి మాట్లాడదామని అది నన్ను డామినేట్ చేస్తుందబ్బా. అప్పటి నుంచి ఇదే పంచాయతీ. అగో రైట్. ఇక సంజన గారిని వీళ్ళు నామినేట్ చేయడానికి గల కారణాలలో ఒకటి, నాన్నా పులి కథ ఉంటుంది కదా, గా కథ అన్నట్టు. నానా పులి అని ఒకసారి 2 సార్లు అంటే బాగానే ఉంటుంది, కానీ ఊకే 4-5 సార్లు అన్న తర్వాత నాన్న కూడా కొడుకుని నమ్మకుండా అయిపోతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ సంజన గారికి జరిగింది. ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి నాకు కుకింగే రాదు, హాట్ వాటర్ పెట్టినా అని చెప్పి మజాక్ చేసింది. మంచిగానే అనిపించింది, ఫస్ట్ అంతా మంచిగా అనిపించింది, సెకండ్ అంతా మంచిగా అనిపించింది. ఒకసారి 2 సార్లు 3 సార్లు అదే కీప్ ఆన్ కంటిన్యూ చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి భయం అయింది. ఈమెకు వంట వచ్చా రాదా, కావాలని నేను ఊరికే చేయెత్తాను, ఏదో ఒకటి చేయాలి కదా అని చేయెత్తాను అని ఇట్లాంటివి అనేసరికి వీళ్ళకి భయం అయింది. ఆ భయమే ఈరోజు ఆమె నామినేట్ అయ్యేటట్టు చేసింది. అక్కడ కొంతమంది ఈమె ఫుడ్ వండరాదేమో, ఈమె కావాలని చేయెత్తిందేమో, ఇప్పుడు హాట్ వాటరో ఏం తిండి లేకనో ఇబ్బంది అయిపోద్దేమో, ఈ వారం అంతా ఎట్లా గడుస్తుందో 15 మందికి చాలా చాలా డేంజరస్గా ఉంటుందని అందరూ భయపడ్డారు. ఈవెన్ మనం కూడా మాట్లాడుకున్నాం, అమ్మో ఈమె ఇన్నిసార్లు చెప్తుంది, ఈమె పుసుకన రాకపోతే వీళ్ళకంతా పెంటే కదా, తలకాయ నొప్పి కదా అని కూడా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతా కూర్చున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని లోపలికి పోవడం స్టార్ట్ అయిపోయింది నిన్ననే. కానీ ఈమె గిర్మిషన్ లేదు, పోతుంది వస్తుంది. అండ్ ఈ పాయింట్ వీళ్ళు డిస్కస్ చేసుకునే టైంలో, ఏది కామనర్స్ అక్కడ కూర్చుని నామినేషన్ గురించి డిస్కస్ చేసుకునే టైంలో ఇక్కడ సంజననే నామినేట్ చేస్తారు, ఎందుకంటే ఈ రీజన్స్ అని వీళ్ళు కూడా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకుంటున్నారు. నువ్వు ఒక రకమైన యాటిట్యూడ్తో ఇలా పోయి టక్కన ఎవరిని అడగకుండా పోయి పట్టేసుకొని వస్తావు అంటే అక్కడ నవ్వుతూనే ఉంది. అంటే ఆమెకు కూడా తెలుసు వితౌట్ పర్మిషన్ వస్తున్నా వీళ్ళు నామినేట్ చేస్తారు అనే టాపిక్ ఆమెకు కూడా అర్థమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా డిస్కస్ చేశారు. అండ్ ఇక అక్కడ కామనర్స్ ఏమని డిస్కస్ చేశారు, ఈ మధ్యలో చిన్న చిన్న డిస్కషన్ జరిగినాయి, ఏది నామినేషన్స్కి అండ్ బిఫోర్ ద మధ్యలో ఉన్న చాలా కన్వర్జేషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ పెద్ద కన్వర్జేషన్స్ కాదు. లైక్ ఏంది, హరీష్ పోయి మనీష్ దగ్గర మా నాన్ననే నాతో సరదాగా ఉంటే వీడు సడన్గా ఎక్కడ సీరియస్ అవుతాడు అని చెప్పి లిమిట్లో ఉండడానికి ట్రై చేస్తాడు, నేను అసలు మా నాన్నకైనా ఇతను నన్ను అంటే కరెక్ట్గా ఉండదు అన్నట్టుగా చెప్తాడు. అంటే ఇతను ఇట్లా మాట్లాడడం, లిమిట్లో మాట్లాడడం తప్పే అన్నట్టుగా మాట్లాడతాడు. మనీష్ కూడా నన్ను కూడా 2-3 సార్లు అన్నాడు, నేను లైట్ తీసుకున్నా, కానీ కరెక్ట్గానే రియాక్ట్ అయిన అన్నట్టుగా మాట్లాడతాడు. అండ్ మనీష్కి కూడా ఇదే గుండు అనే టాపిక్ మీదకి వెళ్ళి ఉన్నట్టుంది. ఆ తర్వాత ఇమాన్యుయల్ మనీష్ దగ్గర పోయి కూడా కన్వే చేయడానికి ట్రై చేసిండు. ఇట్లా నేను ఒక కమెడియన్ని, నేను ఏదో ఒక పని చేయాలి, ఎవరైతే తీసుకునేటోళ్ళు ఉంటారో బాగా అబ్జర్వ్ చేస్తే తీసుకునేటోళ్ళు మీద వేస్తే అతను తీసుకున్నట్టుగా కనిపించిండు 2-3 సార్లు అన్నప్పుడు ఏమనలేదు. ఫస్ట్ రియాక్షనే నో, నన్ను అనొద్దు అంటే నేను ఏమనను కదా. ఒక 10 సార్లు అన్నప్పుడు ఏమనకుండా హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సంజన గర్లాని కూడా ఇదే ఫీల్ అవుతుంది అన్నట్టు. నేను హాట్ వాటర్ అన్నప్పుడు జోక్గా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, కానీ ఆ తర్వాత దీన్ని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారని నామినేట్ చేసిన తర్వాత ఆమె కూడా బాధపడ్డది. ఏంటంటే కమెడియన్స్తో ఉన్న బాధ అండ్ కామెడీ చేయగలిగేటోళ్ళతో ఉన్న బాధ ఏంటంటే కొంచెం లిమిట్ దాటితే కానీ ఫన్ జనరేట్ చేయలేం. ఆ లిమిట్ దాటినప్పుడు హట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా రివ్యూలలో కామెడీ చేస్తూ ఉంటాం, కొంతమంది హట్ అవుతారు కూడా, రైట్, ఇక తప్పది. అయితే ఇమాన్యుల్ ఈ టాపిక్ మీదకి వెళ్ళి మళ్ళీ హరీష్ బర్నీ గారి దగ్గర కూడా కూర్చొని మాట్లాడుతాడు, ఓవర్ బోర్డ్ అవుతుండే అతను. అంటే 4-5 సార్లు అన్నప్పుడు మీరు ఫన్నీగానే తీసుకున్నారు కదా, మీరు యాక్సెప్టెన్స్ ఉందనుకో, నేను కూడా ఏమన్నారో మళ్ళీ అని నేను అనిపించిన వాడితోటి అట్లా కూడా జరిగింది అని అంటే అది ఓవర్ బోర్డ్ అవుతుండు. యాక్చువల్లీ నేను ఎవరిని కూడా ఇక్కడికి తీసుకోను, ఇక్కడనే ఉంచుతా, నేను ప్రతి మనిషిని ఇక్కడి దాకా తీసుకుంటా, కానీ ఇక్కడి దాకా తీసుకుపోను, మా భార్యను కూడా ఇక్కడి దాకా తీసుకుంటా, ఇక్కడి దాకా తీసుకుపోను అని అంటాడు. నాకు అర్థం కాలేదు, సీతారాముడు సగం ముక్కలు అన్నాడు కదా, మరి ఇక్కడ దాకా భార్యనే తీసుకుపోనంటున్నాడు. మా నాన్నే నాతో జోక్గా మాట్లాడు, ఎందుకంటే నేను ఎక్కడ సీరియస్ అవుతున్నాను భయపడతాడు, లిమిట్లో ఉంటున్నా నాతో అని చెప్తాడు. ఇంట్లోకి లిమిటేషన్స్ ఉంటాయంటారా చెప్పుని, ఇక మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఆ తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ పోయి హరీష్కి సారీ చెప్పిండు. ఇదంతా కూడా నామినేషన్స్ కంటే ముందు జరిగిన కన్వర్జేషన్స్, అంటే సెకండ్ టైం తిన్న తర్వాత నామినేషన్స్ అయినాయి, నైట్ కూడా ఫుడ్ అయిపోయిన తర్వాత. ఇమాన్యుయల్ పోయిండు, సారీ చెప్పిండు, మీరు తీసుకుంటున్నారు అనుకో నేను వేసినా, కానీ మీరు తీసుకోవట్లేదంటే ఫస్టే చెప్తే నేను ఏకపెట్టానని చెప్పి డిస్కస్ చేయడానికి ట్రై చేసిండు. బట్టల బ్రష్తో అదంతా క్లీనింగ్ చేసిన తర్వాత రీతుతోటి ఇమాన్యుయల్ పోయి ఇదంతా అంటే ఈ సార్ ప్లానింగ్ అంతా ఎట్లుండొచ్చు,
కావాలని ఇట్లా తీసుకుపోవాలని గ్యాప్‌లో ఆలోచించి ఎట్లా తీసుకుపోవాలని అట్లా తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండు. అందుకే ఎక్కడి దాకా తీసుకుపోవాలని అక్కడి దాకా తీసుకుపోతాను ఒక మాట అన్నాడని డిస్కషన్ చేసిండు. ఆ తర్వాత సృష్టి అలిగింది. ఎందుకంటే సృష్టి బయట హరీష్ పర్మిషన్ తీసుకొని లోపలికి పోయి వాటర్ తీసుకొని బయటకొచ్చిన తర్వాత ఏదో పని మీద లోపలికి పోయింది. బయటకొచ్చింది తర్వాత ఆ లోపలికి పోయేటప్పుడే బయట ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాక లోపలికి పోయిన తర్వాత కళ్యాణ్, ప్రియా వీళ్ళంతా పర్మిషన్ తీసుకోవా ఎట్లొత్తావు గట్లొత్తావు అని చెప్పి వాళ్ళు అడిగారు. అందుకు అలిగింది. నేను బయట పర్మిషన్ తీసుకున్నా కదా అని అంటే ఇప్పుడు లోపల ఉన్నోళ్ళకి బయట ఉన్నోళ్ళ పర్మిషన్ తీసుకుంటే తెలియదు కాబట్టి ఇక నుంచి వెళ్ళి లోపలికి పోయేటప్పుడు లోపల ఉన్నోళ్ళ పర్మిషనే తీసుకుంటే బెటర్ అనే పాయింట్ మీద డిస్కషన్ అయింది. ఎన్ని డిస్కషన్స్ టైంలో సంజన గారు విననట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆమె పెద్దగా పట్టించుకోవట్లేదు. అండ్ అండ్ భరణి గారితోటి మళ్ళీ మాస్క్ మ్యాన్ మళ్ళీ డిస్కషన్ చేసినప్పుడు ఫుడ్ గురించి ఏది ఇక నుంచి తనుజ అండ్ భరణి గారు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి వండి పెట్టాలి కదా 6 మెంబర్స్కి. ఇక వీళ్ళ ఫుడ్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి ఐ మీన్ బిగ్ బాస్ నుంచి వస్తుందని చెప్పారు కదా. సో ఈ డిస్కషన్ కూడా జరిగింది. అంటే భరణి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం ఏం లేదు టైం అదే ఇంకో ఫోన్ తీసుకొచ్చుకుని టైం చూడడానికి. ఎందుకంటే 1కి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి 12:50 అవుతుంది దన్నున ఫినిష్ చేయాలన్నట్టు రైట్. ఎందుకంటే చిన్నోళ్ళని తీసుకొని రావాలి పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది కదా. మళ్ళీ స్వాతి పికిల్స్ దానిలో కొంచెం వర్క్ ఉంటే వెళ్ళింది. కొంచెం సామాన్లు కావాల్సి వస్తే మార్కెట్కి పోయింది. అయితే ఎక్కడికి వచ్చినాం సృష్టి అలిగింది కదా అయిపోయింది కదా. అక్కడ భరణి గారితో ఈ ఫుడ్ గురించి డిస్కషన్ జరిగితే మీరు ఏమనుకుంటున్నారు ఎట్లా అనుకుంటున్నారు ఏమనుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా అడిగితే భరణి గారు అన్నారు ఒకటే మేము ద బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. మేము అదే డిస్కస్ చేసుకున్నాం మీతో చెప్పొద్దు అనుకున్నాం కానీ చెప్తున్నా మీరు అడిగారు కాబట్టి ద బెస్ట్ ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే రేపొద్దున మాకు ఆ డే వస్తుంది మీరు కూడా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం కాబట్టి మీకు బెస్ట్ ఇవ్వాలనే పాయింట్లో ఆలోచించడం అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత నామినేషన్స్ అధికారం ఇస్తున్నాను బిగ్ బాస్ చెప్పి అక్కడ కూర్చుని పెట్టిన తర్వాత వీళ్ళు కామనర్స్ పోయి డిస్కస్ చేసుకునేటప్పుడు కళ్యాణ్ పడాలా ఒక మాట అంటాడు ఫస్టే వైబ్ సెట్ అయితే లేదు సరిగ్గా లేరు మాతో మంచి మాట్లాడలేదు కనెక్షన్ లేదు ఇట్లాంటివి చెప్పొద్దు సిల్లీ రీజన్స్ వేస్ట్ అన్నారు. చూసిరా కామనర్స్కి అగ్నిపరీక్ష ఎక్స్పీరియన్స్ ఇది. అన్ని సిల్లీ రీజన్స్ చెప్పొద్దు అన్నట్టుగా ముందే అనుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు ఇద్దరు పేర్లు చెప్పండి అని అంటే మనీష్ వచ్చేసి సంజన సుమన్. మనీష్ చెప్పిన తర్వాత సంజన సైడ్కి మొత్తం తిరిగేసిరబ్బా యునానిమస్గా సంజన అన్నారు. ఎందుకంటే సంజన గారి పేరు ఎట్లా తీసుకుంటారు వీళ్ళు ఈమె రూల్స్ బ్రేక్ చేస్తుంది 1, 2 నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని ఒక మాట అన్నాడు మనీష్. నాకు అది ఒక్కటి కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఆమె చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆమె అస్సలు కూడా స్టార్డమ్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తలేదు. ఇది వరకు హీరోయిన్గా చేసిన అన్నట్టు కూడా బిహేవ్ చేస్తలేదు. నాకు ఆ పాయింట్ అయితే నేను ఒప్పుకోను కానీ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాతనే కోంబు వాష్ చేసుకోవడానికి లోపలికి వచ్చింది పర్మిషన్ తీసుకోలేదు. వాటర్ తాగడానికి వచ్చిన పర్మిషన్ తీసుకోలేదంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఒకటే రోజుకి వాళ్ళకి అందరికీ క్లారిటీగా రాదు. అండ్ సంజన గారికి అర్థం కాలేదేమో మిగతా వాళ్ళకి అర్థమైంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే. మరీ సంజన గారు ఘోరం వేస్ట్ అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ ఆ ఫన్నీనెస్సే ఓవర్గా పోతుంది. దానివల్లనే నెగిటివిటీ వస్తుంది అని నేను అనుకున్నా వచ్చింది. దట్స్ ఇట్. అండ్ ఇంకేమంటాడు సంజన గురించి ఇంకా ఒకరికొకరు అందరూ సంజన గురించి మాట్లాడారు. ప్రియా అంటది మైక్ తీసేసి మాట్లాడింది ఆమె బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ అనేది కామన్ ఇక్కడ బిగ్ బాస్ వదిలి అందరూ మాట్లాడుకుంటారు వెనకాల ఇంకోరి గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇట్లా మైక్ తీసి మాట్లాడిందిగా అది కరెక్ట్ కాదని చెప్పింది. ఓకే ఇది మాత్రం ఒప్పుకోవాలి. మైక్ కిందికని మాట్లాడింది 1-2 సార్లు నేను కూడా గమనించిన లైవ్లో. అంటే ఎట్లాంటి టాపిక్స్ అంటే ఇప్పుడు దీని కారణం తనుజ అని చెప్పొచ్చు. తనుజ ఏంటంటే మైకు అక్కడ కాఫీ దొంగతనం అనే టైంలో ఇట్లా దొంగతనం చేయొచ్చు అట్లా దొంగతనం చేయొచ్చు అని మాట్లాడడము ఇంకా వేరే చిన్న సిల్లీ థింగ్స్కి వాళ్ళు మైక్ కిందకనే మాట్లాడుకున్నారు. కానీ ఆపోజిట్లో చూడడానికి ఏంటంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే సంజన గారి దగ్గర నుంచి వెనక సైడు బ్యాక్ బిచ్చింగ్ ఈ పర్సన్ ఇట్లా ఆ పర్సన్ అట్లా అని చెప్పి ఏం పెద్దగా రాలేదు. అంత ఫన్ ఓరియంటెడ్లో పోయింది. ఇంకా భరణి గారన్న మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి కానీ సంజన మాట్లాడలేదు. కానీ వీళ్ళు అనుకున్నారు అంటే మైక్ కిందికి కానీ మాట్లాడుతుందంటే మా గురించి మాట్లాడుతుందని అనుకున్నారు. అండ్ శ్రీజ అంటది కుకింగ్ రాదు అని చెప్పి ఇది మాత్రం పెద్ద పాయింట్ అవుతుంది అనుకున్న అయ్యింది. శ్రీజ అంటది కుకింగ్ రాదు అన్నది హాట్ వాటర్ అని ఒక రోజంతా ఇట్లా చేసింది. అసలు ఎంత దారుణంగా అనిపించిందంటే అది ఫన్నీ వేలోనే చేసింది ఓకే కానీ బట్ అంత డ్రాగ్ చేయొద్దు చేసింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు లాండ్రీకి సెలెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు నేను జోక్ చేసిన నా పర్సనాలిటీ చూస్తే అర్థమవుతుంది నాకు కుకింగ్ వచ్చని నేను కుకింగ్ చేస్తా అని చెప్పి అప్పుడు అంటుంది. అంతకంటే ముందు కనీసం ఇప్పుడు తనుజ గారు భరణి గారు తీసుకోగానే మీకు బెస్ట్ ఇస్తాం బాగా వండుతాం బాగా చేస్తామని భరణి గారు కుకింగ్ రాకపోయినా కానీ తనుజ గారు కుకింగ్ బాధ్యత తీసుకున్నా కానీ నేను సపోర్ట్ చేస్తా బెస్ట్ ఇస్తామని చెప్పి అంటుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అమ్మయ్య కడుపు నిండా తింటామని రేపు పొద్దు నుంచి అనిపిస్తుంది. 15 మందిని పెట్టుకొని హాట్ వాటర్ బిర్యానీకి అరేంజ్ చేసేస్తే చాయ్ పెట్టించిన అని అంటుంది. అట్లా అనేసరికి భయమైంది. అందుకే అసలు ఆమె అట్లా తీసుకుపోవడం కరెక్ట్ అనిపించలేదు. అంత కరెక్ట్ కాదన్న పాయింట్. ఇంకా డెమన్ పవన్ ట్రయింగ్ టు సంథింగ్ చెప్పడానికి ట్రై చేస్తుండు. ఇక్కడ వీళ్ళందరూ ట్రై చేస్తుంటే ఆఖరికి
పవన్ అంటాడు, మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి అంటాడు. అన్న తర్వాత పవన్ తీసుకొని ఏదైనా కొత్త పాయింట్ మాట్లాడుతున్నామో, డిఫరెంట్ పాయింట్ మాట్లాడుతున్నాం అనుకుంటే నాకు ఛాన్స్ ఇవ్వచ్చు అని అడిగి మళ్ళీ సేమ్ పాయింట్స్ సంజన గారి దగ్గర నుంచి నెగిటివిటీ వస్తుంది, కుకింగ్ దగ్గర అట్లా చేసిర్రు ఇట్లా చేశారు అని అవే పాయింట్స్ మళ్ళీ రిపీట్ కొడతాడు. ఓకే, వాళ్ళు అనుకున్న పనికి అయితే వర్కౌట్ అవుతాడు. అబ్బా బిగ్ బాస్ టీం ఏమనుకుంది, పవన్ దగ్గర నుంచి కొంచెం లవ్ కైండ్ ఆఫ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాజ్ యూజువల్గా ఆ ట్రాక్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నిన్న నైటు ఇటు కళ్యాణ్ అటు పవన్ మధ్యలో కళ్యాణ్ పవన్ మధ్యలో రీతు అన్నట్టుగా నడుస్తూ ఉంది ముచ్చట. సో రీతు వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే రీతు విష్ణుప్రియ ఫ్రెండ్స్, వాళ్ళకి హౌస్లో ఏం చేయాలనో తెలుసు, ఏం చేస్తే వాళ్ళకి ఎక్కువ రోజులు అక్కడ స్టే చేయడానికి ఉంటుందో కూడా తెలుసు. అండ్ రీతు బాగా అర్థం చేసుకుంటాం. ఇవన్నీ పక్కన పెడితే, ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ పక్కన పెడితే, ఎవరైనా ఇద్దరు కొట్లాడుతున్నప్పుడో మాట్లాడుతున్నప్పుడో వీళ్ళు వాళ్ళ గురించి అర్థం చేసుకున్న మిస్అండర్స్టాండింగ్ని, వీళ్ళు వాళ్ళ గురించి అంటున్న మిస్అండర్స్టాండింగ్ని రెండింటినీ ఒక క్లారిటీగా అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఇది కాదు, వాళ్ళు అనుకుంటుంది ఇది, మీకు అర్థం కాలేదేమో అని చెప్పి చెప్తున్నా అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తుంది. నాకు ఇక్కడ రీతు దగ్గర ఈ క్వాలిటీ భలే నచ్చింది. వెరీ నైస్, ఈ క్వాలిటీ ఉండాలి. అంటే ఇది జనరల్ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ లైఫ్లో ఏమో చెప్పలేం, కానీ రీతు ఎవ్వరు ఏ ఉద్దేశంతో అంటున్నారో అర్థం చేసుకుని ఆ ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ మాటని కాదు తీసుకోవాల్సింది, మీరు ఉద్దేశాన్ని తీసుకోవాల్సని అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒక్కసారి రెండుసార్లు కాదు, ప్రతి దగ్గర కూడా ఏ సిల్లీ కన్వర్జేషన్లో అయినా, ఏ సీరియస్ కన్వర్జేషన్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. నాకు నచ్చింది పాయింట్. అండ్ ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేయడానికో, చిన్న ఏదో ప్రాంక్ చేసింది, మనకు లైవ్లో మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ ప్రాంక్ చేసింది. ఇమాన్యుయల్కి ఆమెకు గొడవైనట్టుగా, బాటిల్ ఇసిరేసినట్టుగా, పోయినట్టుగా, ఏడ్చినట్టుగా ఫన్ జనరేట్ ఏదో ఒక రకంగా కంటెంట్ ట్రై చేస్తుంది. బెటర్ కంటెంట్ ట్రై చేస్తుంది, క్వాలిటీ కంటెంట్ ట్రై చేస్తుంది. కానీ అది మనకి టెలికాస్ట్లో చూపిస్తలే, ఎందుకంటే హరీష్ మొత్తం మింగేస్తున్నాడు ఎపిసోడ్ని. అది ఆ తర్వాత ప్రియా ఏమంటుంది సంజన గురించి, చాలా ఫేక్గా అనిపిస్తుంది, చాలా ఫేక్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనీష్ అంటాడు సీరియళ్ళలో విలన్ లెక్క అనిపిస్తుంది అంటాడు. ఒరి అమ్మ, అంత క్రూయల్గా ఏడుందిరా అయ్యా పాప, ఆమె ఇంత నెగిటివ్ థాట్స్తో చూసిరేంది పాప ఆమె అనిపించింది. ఇక సెకండ్ పర్సన్ ఎవరు అంటే హరీష్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పిండు, రేషన్ రాలేదు కదా, రేషన్ వస్తే ఆమె వంట గురించి జోకులు చేయకపోయేదేమో అని అంటాడు సంజన గురించి. నాకు అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అండ్ యాక్సెప్టబిలిటీ అయితే లేదు, నేను ఒప్పుకుంటే పర్మిషన్ తీసుకోకుండా వస్తుంది, ఇవన్నిటికీ నేను ఒప్పుకుంటే యాక్సెప్టెడ్. కానీ ఈమె ఒకవేళ రేషన్ వస్తే కరెక్ట్గా ఉండేదామంటే, రేషన్ వచ్చినా రాకపోయినా బర్నీ గారు తనుజ గారు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఆమె ఇవ్వలేదు కదా అన్న పాయింట్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కూడా కరెక్టే అనిపించింది. అయితే నేను బర్నీ అనుకుంటున్నా అని చెప్పి శ్రీజ అన్నది, ఎందుకంటే ఆయన బాక్స్ దగ్గర డ్రామా ఆడిండు కదా, చూసిరా మనకి ఏదైతే చూసినా వాళ్ళకు కూడా అదే తెలుసు. అక్కడ బాక్స్ తెచ్చిండు, ఆ బాక్స్ ఓపెన్ చేయమంటే చెయ్యను, ఇది నా పర్సనల్, నా బాడీలో పార్ట్ అని చెప్పి మళ్ళీ పోతావా ఇంటికి వెళ్ళిపోతావు అంటే ఇంటికి వెళ్ళిపోతా అని పోయిండు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిండు, అప్పుడు అడగంగానే బాక్స్ ఓపెన్ చేసి చూపించిండు, అంతకంటే ముందు ఓపెన్ చేయలే, ఆ తర్వాత చూపించిండు. ఏంది ఇదంతా డ్రామా, ఏమైనా కావాలని చేస్తున్నాడు, కావాలని ఫేక్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసిండు, హీ ఈజ్ రెడీ టు గో అవుట్, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు, ఇవన్నీ వీళ్ళ డిస్కషన్లో వచ్చినాయి. ఇవన్నీ కరెక్టే. అండ్ అయ్యో సంజన గురించి ఇంకొక పాయింట్ కూడా ఉంది వీళ్ళకి, బిగ్ బాస్ హౌస్కి నేను పోలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పిందట. అలా అబద్ధాలు ఆడుతుంది అన్న పాయింట్ వీళ్ళకి ఎక్కింది. ప్రియా దగ్గర, శ్రీజ దగ్గర ఈ పాయింట్ కూడా ఉంది. కానీ ఆ పాయింట్ అయితే మనకు నామినేషన్లో మనకి ఎపిసోడ్లో చూపిస్తారు కావచ్చు, కానీ ఇక్కడ పెట్టలే, ఇది లైవ్లో లేదు. ఆ తర్వాత ప్రియా తనుజ మీద కూడా ఉంది కొంచెం, ఆమె ఫస్ట్లో రూడ్గా అనిపించింది, కానీ సెకండ్ డేకి మళ్ళీ కొంచెం సెట్ అయింది, ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది. ఫస్ట్ అయితే కొంచెం రూడ్గా, అఫ్కోర్స్ తనుజ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కొంచెం మింగిల్ అయితే లేదు. సెలబ్రిటీల సైడ్ నిలబడి పోరాటం చేయగలిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా బర్నీ గారు అండ్ తనుజ. ఇప్పుడు వీళ్ళకి తోడవుతుంది ఖచ్చితంగా సంజన ఈ వీక్ ఉంటుందంటరా, గట్టిగా ఇస్తా, రాక్ ఆన్ ద పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అది ఇది అని చెప్తాను, కానీ ఏం చేస్తావు చూడాలి. ఆ తర్వాత మనకి హరీష్ ఏమంటాడు, బర్నీ కొంచెం షో ఫార్మేట్లోకి సింక్ అయితే అవుతలేడు, డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఈయన సింక్ అవుతా అండ, ఆయన కూడా షో ఫార్మేట్లోకి సేమ్ ఈయన లాంటోడే, ఆయన సెలబ్రిటీస్ తరపున నిలబడగలుగుతాడు, హరీష్ లాగా గట్టిగా మాట్లాడగలుగుతాడు. సరే, నాకు ఇమాన్యుయల్ అని ఉంది ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇమాన్యుయల్ నన్ను బాడీ షేమింగ్ చేసిండు అనే పాయింట్ మీదకి వెళ్ళి మళ్ళీ మాట్లాడాడు. ఇక నా ఆర్డర్ చెప్తా పట్టరు, ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ బర్నీ, థర్డ్ సుమన్ శెట్టి, ఫోర్త్ సంజన, ఫిఫ్త్ తనుజ. అందరికీ సెకండ్ పేరు సుమన్ శెట్టే ఉంది, ఎందుకంటే సుమన్ శెట్టి బర్నీ వీళ్ళ పేర్లు ఉన్నాయి. సుమన్ శెట్టి మేజర్గా ఉంది, ఎందుకంటే సుమన్ శెట్టి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతలే, ఎవరితో మాట్లాడతలే, ఎవరితో మింగిల్ అవుతలే, ఎవరితో జోకులు వేస్తలే, ఏ పని కూడా చేస్తలే. అదృష్టవశాత్తు ఆయనకి ఏ పని రాలేదు. ఇవన్నిటి వల్ల అందరూ కూడా నెగిటివ్గా చూస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అందరూ కూడా నామినేట్ చేస్తారు. అయినా ఈ ఒక్క నామినేషనే కాదు కదా, ఇవాళ మనకు నామినేషన్ ఎపిసోడ్లో మొత్తం అందరికీ నామినేట్ చేసినా కానీ చేస్తారు. సుమన్ శెట్టి అన్నకి గండం ఉంది,
అంతో ఇంతో సంజన గారన్నా ఫన్ జనరేట్ చేసి ఏదో ఒకటి చేస్తారు కానీ ఇక ఈయన ఏం చేస్తలేడు. ఆ తర్వాత ఇక వీళ్ళంతా పాయింట్లు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. పాయింట్లు క్యాలిక్యులేట్ చేసుకుని పోయి సంజన యునానిమస్గా సంజన బర్ని గారు పుల్లలు పెడతారు, అబ్బా గట్టి పుల్లలు పెడతారు, మనలో యూనిట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఆయన అందరికీ చెప్తా ఉంటాడు. అక్కడ డిస్కషన్స్ ఏదైనా జరుగుతున్నాడు, ఆపడానికి ట్రై చేస్తుంటాడు అని చెప్పి మనీష్ అంటాడు. అనగానే కళ్యాణ్ ఉండి ఆయన చెప్పిన పాయింట్లకి నేను ఏకీభవిస్తా అన్నాడు. వీళ్ళకి యూనిటీ లేదన్న పాయింట్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారంటే, ఎందుకంటే హరీష్ చేయబట్టి వీళ్ళకి యూనిటీ ఉండట్లేదు. ఒక్క హరీష్తో వీళ్ళకి యూనిటీ ఉండలేదు. రైట్, ఇక పాయింట్స్ చెప్తామని చెప్పి పోయారు. నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. రెండోది కుకింగ్ దగ్గర బ్లఫ్ చేసిరు, అబద్ధాలు ఆడుతున్నారు, మైక్ కిందికి అన్నారు, అండ్ రూల్స్ పాటించట్లేదు, ఇవన్నీ చెప్తే ఆమె గట్టిగా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేసింది. నాకు తెలియదు, ఫస్ట్ నాకు తెలియదు అన్నది, నాకు రూల్స్ అర్థం కాలేదు అన్నది, రూల్స్ అర్థం కావట్లేదు అనేది కూడా పాయింట్ అని చెప్పి హరీష్ చెప్తే, మీరేమన్నా బిగ్ బాస్ నాకు రూల్స్ అర్థం కావట్లేదు అని చెప్పడానికి బిగ్ బాసా మీరేమన్నా బిగ్ బాస్ అని అక్కడ బాగా సీరియస్ అయింది. కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. ఆ తర్వాత తనలోని సీరియస్ యాంగిల్ బయటపడింది, గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసింది. ఇవన్నీ ఏమైతే అంటే పాయింట్అవుట్ అయితేనట, ఈమె గొడవలు పెట్టుకుంటుంది, అమ్మో ఈమెలో ఒరిజినల్ వేరే ఉంది, ఆ ఒరిజినల్ బయటకు వస్తలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది చూడండి సీరియస్గా. కాగానే మీరేమైనా బిగ్ బాస్ నాకు చెప్పడానికి అని చెప్పి సీరియస్గా మాట్లాడింది. అమ్మో కంచే, కానీ మామూలుగానే ఉన్నట్టుగా ట్రై చేస్తుంది, అందరితో మింగిలని ట్రై చేస్తుంది, కానీ లోపల మనసులో వేరే ఉంది అన్నట్టుగా అనిపించేటట్టుగా లోపల మాస్క్ ఉంది, అది తీసేస్తే సీరియస్ యాంగిల్ బయటకు వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది. టక్కన సడన్గా బర్స్ట్ అయిపోయి, నువ్వేనా బిగ్ బాసా నాకు చెప్పడానికి, మీరు బిగ్ బాస్ కాదు, జస్ట్ కంటెస్టెంట్, తోటి కంటెస్టెంటే అంటే మీకు అర్థం కావట్లేదు అన్నారు కదా, అదే చెప్పినావు అంటే నాకు అర్థం ఎందుకు కాదు, అర్థమవుతుంది అంటే మీరే అన్నారు కంటే నేను అనలేదు, నాకు అర్థమవుతుంది, నాకు ఆ రూల్ తెలియదు అని చెప్పిన అని అంటది. ఇక గొడవలు పెట్టుకోను నేను, అసలు గొడవలు వద్దనుకుంటా, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పినా, అబద్ధాలు కూడా చెప్పలేదు నేను, మైక్ కిందికని మాట్లాడింది ఏంటంటే అది జస్ట్ గాసిప్స్ లాగా గుసగుసు అని మాట్లాడినాం, అంటే మైక్ పెట్టుకునే మాట్లాడాలి, క్లారిటీగా మాట్లాడాలి, అంటే కన్ఫ్యూజన్ అండ్ కుకింగ్ మీ వల్ల జరిగింది అని అంటే, నేను కుక్ అని తెలుసు కదా, నేను జోక్ చేసిన, అప్పుడు పడి నవ్విరు, కింద పడి మీద పడి నవ్విరు, ఇప్పుడు వచ్చి గిట్లా అంటుర్రా అని చెప్పి ఘోరంగా హట్ అయింది, ఫీల్ అయింది. ఎంత ఫీల్ అయితే ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఆ టైంలో మనకు కూడా అనిపించింది డ్రాగ్ అవుతుంది, మరి ఈమెకి నిజంగా కుకింగ్ రాదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ తర్వాత ప్రియా సంజన, అది మీరు బాగా డ్రాగ్ చేసిరని ప్రియా చెప్తుంది, అండ్ మాకు ఫియర్ అయింది, మేము బాగా సఫర్ అయినాం అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఇక సంజన గారు కొంచెం బాధపడ్డది, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని, నా నెగిటివ్ వర్డ్ మాట్లాడినా, కనీసం స్టూపిడ్ అని కూడా మాట్లాడలేదు, అసలు నేను ఎవరిని ఏమనలేదు, నా నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నారు, నాకు చాలా బాధ అనిపించిందని ఆడ పోయింది, బాధపడుతుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చి ఓదార్చిండు, అంటే నేను బాస్ లేడీలాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, నాకు అయినా నేను అది కూడా బిహేవ్ చేయలేదు, నేను చాలా కంట్రోల్ చేసుకున్న, పిల్లలతో కలిసిపోయినా, ఫన్ చేసిన, అందరూ నవ్వీరు, ఆ తర్వాత నవ్వు వచ్చినప్పుడు నవ్వీరు, అప్పుడే చెప్పాలి, మీరు నవ్వద్దు, నాకు డ్రాగ్ అయిపోతుంది, నాకు బాధ అవుతుంది అని చెప్తే నేను అక్కడికి ఆపుతా. అట్లా చెప్పకుండా ఆ తర్వాత వచ్చి ఇప్పుడు మీరు జోక్ చేసిరు, అది మాకు భయం అయింది, ఫియర్ అయింది, దానివల్లనే నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి, ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు. నేను ఎక్కడ ఎవరిని ఏమనలేదు, నేను అందరితో కలిసిపోయినా, మింగిల్ అయినా, బాగున్నా, జోక్స్ చేసిన, ఎంటర్టైన్ చేసిన, ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకోలేకపోతే ఏం చేస్తామని అనడం. ఇమాన్యుల్ ఉండి నెగిటివ్సే ఎతకడానికి వాళ్ళు బాగా ట్రైన్ అయిపోయారు అగ్ని పరీక్ష ద్వారా. సో నామినేషన్స్లో ఉండడం గొప్ప, యాక్చువల్లీ ఏం ప్రాబ్లం లేదు, నామినేషన్లో ఉన్నారంటే అదే బెటర్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నామినేషన్లో ఉంటేనే మనకు ఓటు బ్యాంక్ అనేది బిల్డ్ అవుతుంది. సో నామినేషన్కి అయితే ఏం ఇబ్బంది పడకండి, అది మనకి స్ట్రెంత్ అనుకోవాలి అని కొంచెం మోటివేట్ చేయడానికి ట్రై చేసిండు. సంజన అయినా కానీ బాధపడతా ఉంది. ఇంకా డిస్కషన్స్ మనకి ఎపిసోడ్లో చూపిస్తారు కావచ్చు, ప్రోమోలో కొంత అడిషనల్ కంటెంట్ అయితే ఉంది, మనకి లైవ్లో మాత్రం ఇదే ఉందన్నమాట మెయిన్గా. ఎవరు కన్సర్న్ చూపించలేదని బాధపడుతుంది. అండ్ ఇక్కడ నాకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడితే ఓదారిస్తే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, ఫ్యామిలీతో మాట్లాడాలని అనిపిస్తుంది అన్నది. ఆ తర్వాత జస్ట్ డ్రింకింగ్ వాటర్కి పర్మిషన్ తీసుకోవాలన్నా, జస్ట్ డ్రింకింగ్ వాటర్ పర్మిషన్ తీసుకోలేదని టోలరెన్స్ లేదు వీళ్ళకి, అండ్ జోకులు వేస్తే తీసుకోలేకపోతున్నారని ఇవన్నీ చెప్పింది అన్నట్టు. హట్ అయింది ఘోరంగా. డ్రింకింగ్ వాటర్కి పర్మిషన్ ఎందుకు అనే పాయింట్ ఉంది, కానీ ఇక్కడ తప్పదు, ఓనరు టెనెంట్స్ అనే రూల్స్ ఉన్నప్పుడు ఓనర్ వాళ్ళు ఇంటికి చక్కగా పోయి మనం వాటర్ తాగి రాలేం కదా అనే పాయింట్ వస్తుంది. సో ఇక్కడ సంజన గారిని తప్పు పట్టలేం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కామనర్స్ ఈ రూల్స్ పెట్టడానికి తప్పు పట్టలేం. సంజన గారు రూల్స్ తెలుసుకోకపోవడం తప్పే, ఖచ్చితంగా రూల్స్ తెలుసుకొని రూల్స్ పాటించాలి. అండ్ సంజన గారిని నామినేట్ చేస్తారని మన అందరికీ తెలుసు. అందరికీ మనసులో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది కదా, వీక్ అంటే ఈ వీక్ వెళ్ళిపోయగలిగే కంటెస్టెంట్స్ ఎవరు అంటే వాళ్ళకి సుమన్ శెట్టి అన్న పేరు గుర్తొస్తుంది, అండ్ ఆశా శేని పేరు గుర్తొస్తుంది, అట్ ద సేమ్ టైం సంజన గల్రా అని పేరు గుర్తొస్తుంది. ఆమె పనులలో కూడా యాక్టివ్గా ఉండలేదు కాబట్టి, అంటే ఆమెకు వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కాబట్టి, ఇవన్నిటి మీదకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఆమె వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి, జోకులు చేసింది కాబట్టి, ఇవన్నిటి మీదకి వెళ్ళి ఈమె వీక్ కంటెస్టెంట్ కదా అని మనసులో ఇంకొక థాట్ కూడా ఉంటుంది కదా, ఈమె వెళ్ళిపోగలుగుతుంది మన నామినేషన్లో పెడితే మనం సేఫ్గా ఉండొచ్చు అనే పాయింట్ ఉంటుంది.
నాకు తెలిసి ఫస్ట్ వీక్ కామనర్స్కి ఇమ్యూనిటీ ఉంటుంది. సెకండ్ అంటే ఫస్ట్ వీక్ ఎక్కడ కామనర్స్ని ఎవరు నామినేట్ చేయడానికి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. నామినేషన్స్ ఎపిసోడ్ ఇవ్వాలనే కదా. ఇది మనకు లైవ్లో ఉన్న ముచ్చట్లు. కొంచెం ఆగమాగం ఫాస్ట్గా చెప్పుండొచ్చు, ఏమనుకోవద్దు, కొంచెం టైం లేక. అండ్ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఒక సాయంత్రం 6కో 7కో ఇంకో వీడియో పెడతా. ప్రోమోలు వస్తాయిగా, 2 ప్రోమోలు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన లైవ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి. క్లారిటీ కనబడుతుందా, ఇంకా సైజ్ పెంచన్నా, కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే, చెబ్బ కైర్.